టౌన్ 11వ వార్డు నుంచి రామకృష్ణ గారు. ఓకే ఈడుపుటండి మహాలక్ష్మి గారు భర్త వచ్చారండి. ఇలా చూడండి సార్ గురు చెక్కు తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ వస్తారు. సహాయ నిధి నుండి ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారి కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతోమందికి విరివిగా ప్రతి ఒక్కరి పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా అండగా నిలబడాలి, వారందరినీ ఆదుకోవాలి. వారు ఏదైతే కొన్ని రకాలైనటువంటి వైద్య సదుపాయాలు ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు పొందలేక సొంత ఖర్చులతో చేయించుకుంటున్నారో అటువంటి వారికి ఆసరాగా నిలవడం కోసం ముఖ్యమంత్రి గారు పెద్ద కుటుంబ సభ్యుడిగా ఈరోజు పెద్ద కొడుకుగా ఆదుకుంటూ గత 9 నెలలుగా అనేక మందికి సీఎం రిలీఫ్ నుంచి చెక్కులను ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మన తణుకు నియోజకవర్గంలో 8 మందికి 9,73,278 రూపాయలు చెక్కుల్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 2,30,69,137 రూపాయలకు సంబంధించి చెక్కులను కానీ అదేవిధంగా ఎల్ఓసీలను కానీ అందించడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం కేవలం 9 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి సిఫార్సు లేఖలు పంపించి ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ని అందించడం ఈరోజు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి కుటుంబ సభ్యులందరినీ ఆదుకోవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దాదాపు 200 కోట్ల పైగా చంద్రబాబు నాయుడు గారు గత 9 నెలల్లోనూ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం సీఎం రిలీఫ్ అనేది లేకుండా గతంలో ఎంతోమంది బిల్లులు పెట్టుకున్నప్పటికీ కూడా ఆ బిల్లులన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఇళ్లలో పెట్టుకుని కనీసం ఒక్క సీఎం రిలీఫ్ కూడా ఇప్పించలేనటువంటి పరిస్థితులు వారందరూ కూడా మా చుట్టూ తిరిగి ఈరోజు మాకు ఆ రోజు అన్యాయం జరిగింది, అప్లికేషన్లు ఇచ్చాం, ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కారుమూరి గారికి ఇచ్చాం, కానీ మాకు సీఎం రిలీఫ్ రాలేదు, మా అప్లికేషన్లు కూడా రాలేదు, ఒరిజినల్ బిల్స్ అన్నీ కూడా పోయినాయని చాలామంది మొరపెట్టుకున్నారు. అలాగే అటువంటి వారికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కారుమూరి సొంత స్వగ్రామం అయినటువంటి అత్తిలికి సంబంధించినటువంటి ఇంటి పేరేంటి కారుమూరికి సీఎం రిలీఫ్కి సంబంధించి బిల్లులు ఇస్తే ఆ బిల్లుల్ని ఆయన దగ్గర పెట్టుకుని కనీసం ప్రభుత్వానికి కూడా పంపకుండా నిర్లక్ష్యం చేసి లేకపోతే కొంతమందికి ఆ బిల్లులు కూడా మిస్ అయిపోయి ఒరిజినల్ బిల్స్ అనేక మంది మమ్మల్ని వచ్చి బాధపడినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కేసుల్లో ఆయన స్వగ్రామం తలారి ప్రసాద్ గారి కుటుంబానికి సంబంధించినటువంటి బిల్లుల్లో కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ని ఇవ్వడం జరిగిందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా. మీరు చేసినటువంటి దురాఘాతాలన్నీ కూడా ప్రజలు అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు మీరు కబుర్లు చెప్పేది ఒకటి, చేసిన పనులు ఒకటి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈ నియోజకవర్గంలో కోకొల్లులు ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.